రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే దాదాపు 31% అని చెప్పిండు. కానీ మా దృష్టిలో దాదాపు 42% వరకు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా గెలవడం జరిగింది. మరి కరీంనగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచ్ సోదరులకి సోదరిమణులకి మరి అభినందన సభ ఏర్పాటు చేసే సందర్భంలో వారు వస్తున్నారు. పెద్ద ఎత్తున మరి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు తెలియజేశారు. రానున్న మున్సిపాలిటీస్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశంపైన కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా చర్చించుకోబోతున్నాం. వచ్చే మున్సిపాలిటీసు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండాను పెద్ద ఎత్తున గెలిపించవలసిన ఆవశ్యకత గురించి కూడా మేము వివరించదలుచుకున్నాము ప్రజలకి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు కరీంనగర్ నగరంలో ప్రజలు ఒకటే ప్రశ్న, గులాబీ జెండా ఎగిరినంత కాలం కేసీఆర్ గారి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత కాలము కరీంనగర్ నగరం ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడ్డది, ఆ విధంగా అవుపడ్డది. ఇలా ఒకటే కులమానిక. మొన్న నేను హైదరాబాద్ నుండి వచ్చే సందర్భంలో సాయంకాలం రాత్రి అయింది, చలికాలం కదా, 6:30కే చీకటి పడ్డది. మన మానేరు వాగుపైన అలుగునూరు దాటి బ్రిడ్జి పైన ఉండడే నాకు ఎప్పుడు ఇటు చూసేది, ఎందుకు కేబుల్ బ్రిడ్జ్ లైట్ లోపడితే అని. చీకటి ఎన్ని రోజులే చీకటి ఉండబట్టి ఒకటే ప్రశ్న, నేను కరీంనగర్ ప్రజలను అడిగేది ఒకటే ప్రశ్న. ఒక కేబుల్ బ్రిడ్జి మేము వేసి బ్రహ్మాండంగా నిర్మించిన తర్వాత లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతే. కరీంనగర్ నగర ప్రజలు అడుగుతున్నాం. వినోద్ కుమార్ ఎంపీ ఉన్నప్పుడు 1000 కోట్లు పట్టుకొచ్చినాం. స్మార్ట్ సిటీ గంగుల కమలాకర్ గారు నిల్చొని మా కార్పొరేట్ మిత్రులతో అందరితో పని చేపించి బ్రహ్మాండంగా రోడ్లు వేసే విషయం మనకు అందరికీ తెలుసు. సరే, మోడీ కేంద్రంలో ఉండాలని చెప్పి ఓటర్లు స్పందించారు. సరే, నేను ఓటమి పాలైనా నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. సరే, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి అట్లా స్పందించారని. నేను కరీంనగర్ నగర ప్రజలు ఒకటే ప్రశ్న, మరి అభివృద్ధి కోసం మీరు ఓటు వేస్తే గులాబీ జెండాకే వేయాలి. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ₹1 ఈ 2 సంవత్సరాల లోపట, ₹1 2 సంవత్సరాల లోపట ₹2 కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ నగర అభివృద్ధి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈ నగర ప్రజల్ని ముందున్నటువంటి నా ప్రశ్న, నా తరఫున నేను అడిగే ప్రశ్న, అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే అభివృద్ధి చేసిన దాన్ని కూడా క్షీణించేటట్టు ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లకు ఓట్లేస్తారా? తప్పనిసరిగా ఇల్లు తిరుగుతాం, వాడ తిరుగుతాం, ప్రశ్నిస్తాం. ఓటర్ మహాశయులు కూడా ఎందుకు ఓటు వేయరు? మీరు ఇంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి గులాబీ జెండాకు కరీంనగర్ నగర ప్రజలు ఎందుకు ఓటేయారని కూడా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇది గొప్పగా అభివృద్ధి చేసినాం. నాకు చాలా తెలుసు, దేశంలో 100 స్మార్ట్ సిటీ నగరాలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని 500 కోట్లు ఇస్తే 1000 కోట్లతోని నగర అభివృద్ధిని శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు అదేవిధంగా నాటి ఎంపీగా నేను మరి అభివృద్ధి చేసినాం. ఎందుకు ఓటేరు నగర ప్రజలు మాకు అనేటువంటి ప్రశ్న నగర ప్రజల దగ్గరికి వెళ్తాం. ఒకటే అడుగుతున్నా నేను మళ్ళీ, కేబుల్ బ్రిడ్జ్ పైన అంత గొప్పగా దాదాపు అన్ని 100 కోట్లు పెట్టి నిర్మిస్తే లైట్లు వెలిగించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఓటేస్తారా అనే నా ప్రశ్న. జై తెలంగాణ. కేటీఆర్ గారు ఫ్రైడే 9వ తారీఖు నాడు మొన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
దానికి అనుగుణంగా ఈరోజు మన కరీంనగర్ జిల్లా, కొత్త జిల్లా కరీంనగర్ జిల్లా సమావేశం ఈరోజు విశ్వస సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా పత్రికా సోదరులకు షేర్ చేయాలని చెప్పేసి పత్రికా సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలు జమ్మికుంట, హుజరాబాద్, చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 10 సంవత్సరాలు కూడా 2 టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం. ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకునే దిశగా అడుగులేయాలి. అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 19వ తారీఖు నాడు, జనవరి 19వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఒకటి ప్రధాన అంశం, మొన్న సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు చాలా మంది గెలిచారు. వారి సన్మానంతో పాటు వారికి అభినందనలు, సన్మానంగా వాళ్ళకి అభినందనలు తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి 19వ నాడు కేటీ రామారావు వస్తున్నారు కాబట్టి దానికి కావాల్సిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ, చొప్పదండి కానీ, జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ, ఈ 4 మున్సిపాలిటీలో గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూపించాం. నిధులకు కొరత లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీతో పాటు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ కూడా అద్భుతంగా ఆర్గనైజేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ ఘంటాబద్ధంగా పత్రికా సోదరుల ముందర చెప్తున్నాను, అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. ఈ మున్సిపాలిటీలలో ఓటు అడుగు హక్కు ఏదైనా పార్టీ ఉందంటే కేవలము బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు అడుగు హక్కు ఉన్నది. ఇప్పుడున్న స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ ఇద్దరు ఘోరంగా విఫలమైన డెవలప్మెంట్ చేస్తుంటారు. అందుకే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కేవలం ఓటు అడిగే హక్కు ఏంటంటే అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి మాకే ఓటు అడిగే హక్కు ఉంది. రేపు అదే నినాదంతో, అభివృద్ధి నినాదంతో మేము ఎన్నికలకు పోతాం. ఎన్నికలు పోయి ప్రజల ముందు చెప్తాం, మేము అధికారంలో రాకముందు ఎలా ఉండే, అధికారం వచ్చినాక ఎలా ఉంది, మేము అధికారం కోల్పోయినాక మళ్ళీ ఏం పరిస్థితి ఉండగా చెప్తాం. 25 నెలలైంది, సుమారు 25 నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వమైంది. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చాను, ఒక్క రూపాయి సింగిల్ రూపాయి, ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చాను అభివృద్ధి చేస్తుందా అని చెప్పి ఛాలెంజ్ కూడా చేశాం మేము. దాంతో నువ్వు కొత్తగా రూపాయి లేకున్నా మంచిదే, కానీ మేము ఏదైతే తీసుకొచ్చినామో ఆ నిధులనన్నా ఇవ్వండి అని చెప్పేసి ఒక 20 సార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. కలెక్టర్ ద్వారా కానీ, మున్సిపల్ పరంగా కానీ, వివిధ రూపాల్లో కూడా, ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడ జరిగింది. మేము సీఎం అసిస్టెన్స్ నిధులు తీసుకొచ్చినాం, ఆ నిధులు మొత్తం ఇస్తే మీరు కొత్తగా ఇచ్చిన అవసరం లేదు, అవి కంప్లీట్ చేస్తాము, ఆ కంప్లీట్ చేస్తేనే మా యొక్క నగరం యొక్క రూపురేఖలు మారుతాయి. రోడ్లు అర్ధాంతంగా సగం లాగిపోయినాయి. ఆ సీఎం అసిస్టెన్స్ నిధులు 330 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము, దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి అడిగినాం. 330 రూపాయలు మేము ఇచ్చినవి తీసుకొచ్చుడు కాదు, అదనంగా 1 రూపాయి బిల్ల కూడా తీసుకురాలేదు. అందుకే 2023 నవంబర్లో జరిగిన పనులు అక్కడ ఆగిందంటే ఇంతవరకు మళ్ళీ ముందుకు పోలేదు. గౌరవ పత్రికా సోదరుల ముందు చాలాసార్లు విన్నవించుకున్నాం. మేము అక్కడ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినాం, ఎన్ని తీసుకెళ్ళి కూడా చలనం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఓటు అడిగే హక్కు లేదు, వారికి ఓటేసంగా ప్రజలు సిద్ధంగా లేరు.
సెంటర్లో బీజేపీ ఉన్నది, బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు, మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వారు ఒక్క రూపాయి తీసుకురాలి. వారికి గుర్తు చేస్తున్నాం. సంవత్సరం క్రితం కూడా మీరు డంప్ యార్డ్ క్లియర్ చేస్తా అన్నారు. మీరు ఆ రోజు కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీరు కూడా తీస్తే కూడా మీరు తీసుకురాలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు విఫలమైనవి. సక్సెస్ అయింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయింది. 40-50 సంవత్సరాలు లేని నిధులు తీసుకొచ్చి మట్టి అంటకుండా డెవలప్ చేసినాం. కాబట్టి రేపు మున్సిపాలిటీలలో ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మళ్ళా 40-50 సంవత్సరాల కింద ఎలా ఉన్నాయో ఈ నగరాలు కంపు కొట్టుకుంటూ మురికికాలు ఉన్నాయో అదే స్థితి వస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ చేసింది మేము, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే. కాబట్టి ప్రజలారా ఆలోచించమని చెప్పేసి అదే నినాదంతో మేము రేపు ఎన్నికలకు ఉంటాం. చొప్పదండిలో కానీ, జమ్మికుంటలో కానీ, హుజరాబాద్లో కానీ, ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అద్భుతంగా మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలలో కరీంనగర్ చేర్చడమంటే ఎంపీ వినోద్ కుమార్ గారి చొరవ, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ చొరవ తీసుకొని సీఎం గారితో ఒప్పించుకొని హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ వద్దు, కరీంనగర్ నగరానికి తీసుకొచ్చిన అప్పుడు ఎంపీ వినోద్ కుమార్ గారి చొరవ వల్ల ఈరోజు సీఎం కేసీఆర్ చేయడం వల్ల అద్భుతంగా నిధులు తీసుకొచ్చారు. సీఎం రెసిడెన్స్ కానీ, సెంట్రల్ యొక్క ఉన్న స్మార్ట్ సిటీ నిధులు కానీ, సెంట్రల్ అంటే మొత్తం సెంట్రల్ కాదు, స్టేట్ సెంట్రల్ షేర్ ఉన్నది కాబట్టి ఆ రోజు కేసీఆర్ ఒప్పుకోవడం జరిగింది. స్టేట్ 50 ఇవ్వాలి, సెంట్రల్ 50 ఇవ్వాలి. ముఖ్యంగా వరంగల్ కూడా స్మార్ట్ సిటీ వచ్చింది. కానీ నిధుల ఉపయోగంలో అద్భుతంగా మనం పనిచేసుకొని నిధులు ఉపయోగం చేసుకొని కరీంనగర్ అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. ఈరోజు మేము తెచ్చిన రోడ్లకు గుంతలైన కూడా గుంత రిపేర్ చేసిన ఉండగా ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. మేము తెలంగాణ రాకముందు చూసినాం కరీంనగర్ రోడ్లు, మళ్ళీ అదే వస్తాను భయం అవుతుంది. అందుకే విఘ్నులైన నగర ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నాం. గత 10 సంవత్సరాలు అభివృద్ధి చేసింది మేమే. కాబట్టి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి. స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటాం. స్థానిక సంస్థలలో మేము పవర్ఫుల్గా ఉన్నాం. రేపు మళ్ళీ మాకు ఇటు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇస్తే మా పనితీరు 10 సంవత్సరాల పనితీరును మళ్ళీ మెరుగుపరచుకొని డెఫినెట్గా ఇంకా ముందు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. సో అదే మళ్ళీ మా కేటీఆర్ చెప్తారు. కాబట్టి రేపు కేటీఆర్ గారు 19వ మీటింగ్ కూడా మేము పత్రిక మా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.